హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. జర్నీస్లో ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్ళి చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి, ఓకేనా. ఇది మొక్కజొన్న చిప్స్ అనమాట. అవి ముందుగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అటుకులు ఉంటాయి కదా, అటుకులు మనం పోహ చేసుకునే అటుకుల్ని అవి కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో పల్లీలు వేసుకుంటున్నాను, వేరుశనగ పప్పు అవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని దానిలోనే వేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవి ఆయిల్ హీట్గా ఉంటే ఈజీగానే ఫ్రై అయిపోతాయి. వేరుశనగపప్పు కూడా, కరివేపాకు ఒక 2 రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇంకా మనం మిక్స్ చేసుకునేందుకు కారం ఒక 1/2 స్పూన్ వేసుకోండి, సాల్ట్ ఒక 1 స్పూన్ వేసుకోండి. దీంతోనే ఈ మిక్చర్తోనే నేను 2 రకాల స్నాక్స్ చేశాను. ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనే నేను ఇవి సపరేట్ చేసుకొని మరమరాలు కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక ఇంగ్రీడియంట్స్ తోటే 2 రకాల స్నాక్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. మురి మిర్చి కూడా దీంతోనే చేస్తూ ఉంటారు. ఈ మరమరాలు మిక్స్ చేసిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటోస్, కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా కలుపుకొని అప్పటికప్పుడు తింటే ట్రైన్స్లో కానీ ఇంకా ఎక్కడైనా అమ్మే మురి మసాలా అదే అన్నమాట రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి. మన పిల్లలకి ఇంట్లోనే చేసిన ఫీలింగ్ మనకు ఉంటుంది. మనకి ఇంట్లోనే ఆ స్నాక్ తిన్న ఫీలింగ్ పిల్లలకు కూడా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఇష్టంగా తినగలుగుతారనమాట. ఇదిగోండి, రెడీ అయిపోయింది 2 రకాల స్నాక్ ఐటము. మీకు నచ్చిందా? తినాలనుందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదిగోండి, దగ్గర నుంచి అయితే ఇలా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పొట్ట కూడా చాలా లైట్గా ఉంటుంది. తిని ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.